నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. డీప్ స్టేట్ చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు, అదేవిధంగా భారత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఆపరేషన్స్, జియోపొలిటికల్ స్ట్రాటజీస్, ఇంకా చెప్పాలంటే నిఘా సంస్థల కార్యకలాపాలు, స్పెషల్ మిషన్స్, వీటికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని మీకు అందించే ఈ సిరీస్ డీప్ కట్. నాకు తెలిసి చాలా మంది దీని గురించి అద్భుతంగా ఉందని అభినందిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. అండ్ డీప్ కట్ సిరీస్లో ఈరోజు ఒక కీలకమైన అంశం గురించి మీ ముందు చాలా అద్భుతమైనటువంటి వివరాలు నేను మీ ముందు ఉంచబోతున్నాను. అదేంటంటే ఇవాళ మనం ఇండియన్ నేవీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. భారత నావికా దళానికి సంబంధించినటువంటి అద్భుతమైన విజయానికి సంకేతంగా నిలిచేటువంటి రోజుగా ఈ డిసెంబర్ 4ని ప్రతి సంవత్సరం మనము ఇండియన్ నేవీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నావికా దళం 1971లో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో చేసినటువంటి అద్భుత విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ నేవీ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే భారత ప్రధాని, భారత రాష్ట్రపతి సహా అందరూ కూడా ఇండియన్ నేవీకి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ఉన్నారు. అండ్ ఈ సందర్భంగా ఇండియన్ నేవీ చరిత్రలో అత్యంత అద్భుతమైనటువంటి విజయంగా నమోదు చేయబడ్డటువంటి ఆపరేషన్ ట్రైడెంట్ కి సంబంధించిన వివరాలు మీ ముందు చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్. దీని గురించి ఇండియన్ నేవీ డే చేసుకుంటున్న టైంలో అందరూ కూడా ఏదో మన యంగ్స్టర్స్ అందరూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చిరంజీవి సినిమా కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయా, లేకపోతే బాలకృష్ణ సినిమా కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయా, నిజానికి ఎవరు గొప్ప హీరో, మహేష్ బాబు సినిమాలో ఏం చేస్తున్నాడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఎట్లాంటి ఫైట్స్ చేస్తాడు, ఇలాంటి అంశాలతో ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో గడుపుతున్న ఈ టైంలో ఈ ఆపరేషన్ ట్రైడెంట్ అద్భుతమైన విజయం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, 10 మందికి తెలియజేయాలి. యువతరానికి అండ్ రాబోయే తరాలకి ఈ విజయాన్ని మనం అందించాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతో మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ ఈ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియోని మీరు చూడడమే కాదు, మీకు తెలిసిన వాళ్ళ చేత అండ్ మీ యంగ్స్టర్స్ చేత, మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని చూపించే ప్రయత్నం చేయండి. అండ్ వీలైతే వాళ్ళని కూడా దీనికి సంబంధించి ఎక్కువ సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించే ప్రయత్నం చేయమని చెప్పండి. సో దట్ వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళమవుతాం. భారత నావికాదళ చరిత్రలో అత్యంత అద్భుతమైనటువంటి విజయము, కరాచీని కకావికలం చేసినటువంటి ఇండియన్ నేవీ అద్భుతమైన స్ట్రాటజిక్ ఆపరేషన్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. 1971వ దశకంలో, అంటే 1971 డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ మధ్య భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగింది. 13 రోజుల వ్యవధిలో డిసెంబర్ 3వ తేదీన పాకిస్తాన్ మొదటి స్ట్రైక్ చేసి మన ఎయిర్ ఫీల్డ్స్ ని అటాక్ చేసి ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ పేరిట ఒక ఆపరేషన్ నిర్వహించింది. అందులో వాళ్ళేం పెద్ద సాధించలేదు, మన ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా సేఫ్ గానే ఉన్నాయి, ఎవరు కూడా చనిపోలేదు మనకు వాళ్ళు చెంగిజ్ ఖాన్ దాడి చేసినప్పుడు. కానీ ఆ తర్వాత ఆపరేషన్ ట్రైడెంట్ తోటి డిసెంబర్ 4వ తేదీన మనం వాళ్ళపైన ఎదురు దాడికి దిగాము. అందులో కరాచీలో కల్లోలం సృష్టించింది భారత నావికాదళము. డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ మధ్య 13 రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ సైన్యం 93,000 పైచిలుకు పాకిస్తాన్ సైన్యం సరెండర్ ప్రకటించింది భారత దళాలకి. జనరల్ ఏఏకే నియాజీ పాకిస్తాన్ తరపు నుంచి అండ్ భారత్ తరపు నుంచి లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా, అటువైపు లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ, మనవైపు లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా మధ్య ఒప్పందం జరిగింది. ఆ సంతకం చేసినటువంటి టేబుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లోని నేషనల్ మ్యూజియంలో ఉంది. సరే, ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత దాన్ని ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ బట్ 1971 వార్ చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ఇది. బంగ్లాదేశ్ విముక్తి కోసమని ముక్తిబాహిని అనే సంస్థని స్థాపించినటువంటి ముజీబుర్ రెహమాన్ నేతృత్వంలో అక్కడ ఆర్మ్డ్ స్ట్రగుల్ జరిగింది. అండ్ ముక్తిబాహిని చేసినటువంటి ఆ సాయుధ పోరాటానికి భారత ప్రభుత్వం మద్దతు పలికింది. భారత త్రివిధ దళాల నుంచి మద్దతు ఇచ్చాము. అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అద్భుతంగా వాళ్ళకి ట్రైన్ చేసింది. అండ్ వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడారు. అందులో పాకిస్తాన్ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆపరేషన్ సర్చ్ లైట్ చేసి, అంటే మార్చి నెలలో 1971 మార్చి నెలలో వాళ్ళు బంగ్లాదేశ్లో మారణహోమం సృష్టించారు. ఢాకా యూనివర్సిటీలో కనిపించిన వాళ్ళను కనిపించినట్టుగా కాల్చి చంపేశారు. ఒక మారణహోమం సృష్టించిన నేపథ్యంలో ఏప్రిల్ నెలలోనే ఇందిరాగాంధీ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, అప్పటి ఆర్మీ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్ జనరల్ మానిక్ షా గారిని యుద్ధానికి వెళదామని చెప్పడంతో యుద్ధానికి సంసిద్ధం అవ్వడానికి ఇంకా 6 నెలలు సమయం కావాలి అని అప్పుడు ఫీల్డ్ మార్షల్, అప్పటికైనా ఫీల్డ్ మార్షల్ కాలేదు, బట్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు జనరల్ మానిక్ షా చెప్పడంతో 6 నెలల తర్వాత డిసెంబర్ నెలలో
మనం యుద్ధానికి దిగాం. సో 6 months స్ట్రాటజిక్ గానే వచ్చే వర్షాకాలం కాబట్టి, అంటే ఏప్రిల్ నెలలో ప్రధాని ఇందిరాగాంధీ చెప్పడంతో అప్పుడు జనరల్ మానిక్ షా ఆగిపోయారు. అండ్ వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం బంగ్లాదేశ్లో యుద్ధం చేయడం కష్టమనే ఉద్దేశంతో ఆయన 6 నెలలు గడువు అడిగారు. సో 6 నెలల తర్వాత పాకిస్తానే మొదటి స్ట్రైక్ చేసే విధంగా మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాము. దానికి పాకిస్తాన్ ఆ ట్రాప్లో పడింది. పాకిస్తాన్ మొదటి స్ట్రైక్ చేసింది. తర్వాత పాకిస్తాన్ మీద పడి మనం ఆల్మోస్ట్ పాకిస్తాన్ని మట్టి కరిపించాము. సో 93,000 మంది సైన్యం పాకిస్తాన్ మనకు సరెండర్ ప్రకటించింది. ఈ 13 రోజుల వ్యవధిలో డిసెంబర్ 3వ తేదీన ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ పేరిట పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారత ఎయిర్ ఫీల్డ్స్ పైన, ఎయిర్ బేసెస్ పైన దాడికి ప్రయత్నించింది. అప్పటికే మనకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం ఉంది కాబట్టి మనం అక్కడ ఎటువంటి విధ్వంసం జరగకుండా మనం క్యామఫ్లాజ్ చేసి కేవలం మామూలు అక్కడ నిజంగానే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నట్టుగా వాళ్ళకు భ్రమింపజేసి వాళ్ళని తప్పుదోవ పట్టించాము. వాళ్ళు దాడి చేశారు, కానీ మనకు ఎటువంటి నష్టము జరగలేదు. కానీ ఆ దాడితోటి ఇక యాక్ట్ ఆఫ్ వార్ అన్నట్టుగానే మనం స్వీకరించాము. మనం కూడా యుద్ధాన్ని ప్రకటించి డిసెంబర్ 4వ తేదీన ఆపరేషన్ ట్రైడెంట్ పేరిట, ట్రైడెంట్ అంటే త్రిశూలం అని అర్థం తెలుగులో, ఆపరేషన్ ట్రైడెంట్ పేరిట భారత నావికాదళము కరాచీని టార్గెట్ చేసుకొని ఒక ఆపరేషన్కి పూనుకుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆపరేషన్. ఇందులో ఏం చేశారంటే ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా కరాచీకి సమీపంలో ఉన్నటువంటి ఒక కోస్ట్, ఒక ప్లేస్, ఒక పోర్ట్ ఓఖా దగ్గర మన మిజైల్స్ని, మనకు సంబంధించినటువంటి కొన్ని వార్షిప్స్ని మనం పెట్టడం జరిగింది. విద్యుత్ క్లాస్ మిజైల్ బోట్స్ని అక్కడ పెట్టాము. అండ్ అక్కడి నుంచే మన ఆపరేషన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్లానింగ్ అంతా జరిగింది. ఐఎన్ఎస్ నిపాట్, ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్, ఈ 3 వార్షిప్స్ అండ్ వీటితో పాటు 2 అర్నాలా క్లాస్ యాంటీ సబ్మెరైన్ కార్వెట్స్, ఐఎన్ఎస్ కిల్టాన్ కావచ్చు, ఐఎన్ఎస్ కచ్చాల్ కావచ్చు, ఈ 2 ఎట్ ద సేమ్ టైం ఫ్లీట్ ట్యాంకర్, మనకు సంబంధించినటువంటి ఫ్లీట్ ట్యాంకర్ ఐఎన్ఎస్ పోషక్, వీటన్నిటితోటి ఒక గ్రూప్ని ఫామ్ చేసి ఆ గ్రూప్కి లీడ్గా కమాండర్ బబ్రూభాన్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. కమాండర్ బబ్రూభాన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రూప్ అంతా కలిసి కరాచీ మీద మెరుపు దాడికి పూనుకున్నాయి. డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి, డిసెంబర్ 4వ తేదీ 5వ తేదీ మధ్యరాత్రి ఇదంతా జరిగింది. 4వ తేదీ రాత్రి 10-10:30 ప్రాంతంలో మొదటి స్ట్రైక్ మనం చేశాం. అందులో మేజర్గా ఏంటంటే రాత్రి 10:30 సమయంలో పాకిస్తాన్ తీరానికి దగ్గర దాకా వెళ్ళి, అంటే వాళ్ళ నిఘా నేత్రాలకు చిక్కకుండా మనం ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళి ఐఎన్ఎస్ నిర్ఘాట్ ఫస్ట్ స్ట్రైక్ చేసింది. ఐఎన్ఎస్ నిర్ఘాట్ నుంచి పాకిస్తాన్ డిస్ట్రాయర్ పిఎన్ఎస్ ఖైబర్ పైన మొదటి దాడి చేశాం. మనము వాళ్ళ డిస్ట్రాయర్ని ఫస్ట్ మనం డిస్ట్రాయ్ చేశాము. వాళ్ళు డిస్ట్రాయర్ అనేది నిజంగా ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళ అటాకింగ్ మోడ్లో ఉండేటువంటి డిస్ట్రాయర్ అది. సో పాకిస్తాన్ డిస్ట్రాయర్ పిఎన్ఎస్ ఖైబర్ని మన ఐఎన్ఎస్ నిర్ఘాత్ ధ్వంసం చేసింది. అదే సమయంలో వాళ్ళు తేరుకునే లోపనే 2వ మిజైల్ని కూడా మనం కొట్టడం జరిగింది. అండ్ ఈ లోపల ఐఎన్ఎస్ నిపాట్, మన భారతదేశానికి సంబంధించిన ఐఎన్ఎస్ నిపాట్ ఇంకో వైపు నుంచి కరాచీ తీరంలో ఉన్నటువంటి కార్గో వెజల్, నిజానికి అక్కడ కార్గో వెజల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అమ్యునిషన్, చాలా వరకు ఆయుధ సామాగ్రి అంతా కూడా ఆ కార్గో వెజల్లో ఉంది. కార్గో వెజల్లో ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని టార్గెట్ చేసుకొని వెజల్ని మొత్తం ధ్వంసం చేసే విధంగా ఐఎన్ఎస్ నిపాట్ టార్గెట్ చేసింది. ఇంకోవైపు వాళ్ళకి సంబంధించిన ఆ కార్గో వెజల్ పేరు ఏంటంటే ఎంవి వీనస్ ఛాలెంజర్ అంటారు. ఈ ఎంవి వీనస్ ఛాలెంజర్ని డిస్ట్రాయ్ చేశాము. అదే టైంలో వాటికి ఎస్కార్ట్గా ఉన్నటువంటి డిస్ట్రాయర్, ఈ కార్గో వెజల్కి ఎస్కార్ట్గా ఉన్నటువంటి డిస్ట్రాయర్ పిఎన్ఎస్ షాజహాన్ని కూడా ఈ ఐఎన్ఎస్ నిపాట్ ధ్వంసం చేసేసింది. ఒకే సమయంలో ఒకవైపు ఐఎన్ఎస్ నిర్ఘాత్ ఏమో పాక్ డిస్ట్రాయర్ పిఎన్ఎస్ ఖైబర్ని ధ్వంసం చేస్తే, ఇటు వాళ్ళ కార్గో వెజల్ని, అదేవిధంగా పిఎన్ఎస్ షాజహాన్ అనే మరొక డిస్ట్రాయర్ని, రెండింటినీ కూడా ఏకకాలంలో మనము సముద్రంలోకి కలిపేశాం. అండ్ మరొక వైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మైన్ స్వీపర్స్ ఉంటాయి, అంటే లోపలికి వెళ్ళడానికి వాళ్ళు మైన్ స్వీపర్స్ పెట్టుకుంటారు. సో మైన్ స్వీపర్ని కూడా టార్గెట్ చేసి పిఎన్ఎస్ ముహాఫీజ్ అంటారు దాని పేరు, పిఎన్ఎస్ ముహాఫీజ్ని మన ఐఎన్ఎస్ వీర్ దాన్ని నెలకొల్చింది. ఒకే టైంలో ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ నిపాట్, ఐఎన్ఎస్ వీర్ ఈ 3 కలిసి అటాక్ చేయడంతో పాకిస్తాన్ ఏమీ చేయలేని ఒక దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. కరాచీ ఆల్మోస్ట్ మన కంట్రోల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అండ్ ఈ లోపలనే ఐఎన్ఎస్ నిపాట్ ఒకవైపు దాడులు చేస్తూనే నిపాట్ ఆల్మోస్ట్ కరాచీ తీరం దాకా వెళ్ళిపోయి, కరాచీ తీరంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యూయల్ ట్యాంకర్స్, ఆయిల్ స్టోరేజ్ ట్యాంకర్స్ అన్నీ కూడా కరాచీ తీరంలోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ రూట్ అంతా కూడా కరాచీ నుంచే వస్తుంది. ఎందుకంటే సౌదీ నుంచి, గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ అంతా కూడా కరాచీ నుంచే పాకిస్తాన్లోకి వెళుతుంది. అండ్ ఆయిల్ ట్యాంకర్స్ ఫ్యూయల్ షార్టేజ్ వచ్చేలాగా, వాళ్ళకి ఫ్యూయలే దొరకకుండా ఉండే విధంగా
అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ మొత్తాన్ని కూడా ఐఎన్ఎస్ నిపాట్ ధ్వంసం చేసేసింది. సో ఇదొక అద్భుతంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ గురించి లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ గురించి మనం మాట్లాడుతుంటాము. కానీ ఈ టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లోనే 1971లోనే మన నావికాదళం అద్భుతంగా కరాచీని ఆల్మోస్ట్ నేలమట్టం చేసిందనే చెప్పాలి. కరాచీ మొత్తం ఏమీ చేయలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ రివర్స్ అటాక్ చేయడానికి కూడా వీలు లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థని మనం ధ్వంసం చేశాము. అండ్ అంతేకాదు ఈ మొత్తం ఆపరేషన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేకుంటే వాళ్ళ ఈ త్యాగాలు లేదా వాళ్ళు చేసినటువంటి ఈ సాహసోపేతమైన చర్యల వల్లనే ఇవాళ నిజంగా మనం భారతదేశము గర్వంగా తలెత్తుకొని 1971 వార్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అండ్ పాకిస్తాన్ నేల కూల్చినటువంటి ఆ డిస్ట్రాయర్స్ కానీ వాటన్నిటిని కానీ మట్టి కనిపించినటువంటి విధానం గురించి మనం భావితరాలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే మహేష్ బాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ హీరోలు అంటారు. కానీ వీళ్ళందరూ యాక్టర్స్ మాత్రమే, నటులు మాత్రమే. కానీ నిజమైన హీరోలు సైన్యం, మన కోసం పోరాడుతున్నటువంటి సైనికులు. వాళ్ళు సాహసోపేతమైన చర్యలు తీసుకుని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మన కోసం అద్భుతంగా వాళ్ళు మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం శత్రుముఖల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి సో వాళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆపరేషన్ని లీడ్ చేసినటువంటి గ్రూప్ కమాండర్ బబ్రూభన్ యాదవ్, వారికి మహావీర్ చక్ర అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. అండ్ మరొక వైపు ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసర్గా పనిచేసినటువంటి కెప్టెన్ గులాబ్ మహాన్లాల్ హీరానందనిని, ఆయన తర్వాత కాలంలో వైస్ అడ్మిరల్ కూడా అయ్యారు, వారిని నౌసేన మెడల్ తోటి సత్కరించడం జరిగింది. అండ్ కొంతమందికి వీర్ చక్ర అవార్డ్స్ని కూడా ప్రకటించారు. లెఫ్టినెంట్ కమాండర్స్గా పనిచేసినటువంటి బహదూర్ నారిమాన్ కావచ్చు, అదేవిధంగా ఇందర్జీత్ శర్మ కావచ్చు, అండ్ ఎంఓ తోమాచాన్ కావచ్చు, అండ్ ఓం ప్రకాష్ మెహతా కావచ్చు, వీళ్ళందరూ లెఫ్టినెంట్ కమాండర్స్గా పనిచేశారు. వీళ్ళందరికీ కూడా ఒకరు ఐఎన్ఎస్ నిపాట్లో, ఐఎన్ఎస్ నిర్ఘాత్కి, ఒకరు ఐఎన్ఎస్ వీర్కి సారథ్యం వహించినటువంటి వ్యక్తులు. ఈ వార్షిప్స్ని నడిపించినటువంటి ఈ లెఫ్టినెంట్ కమాండర్స్కి కూడా వీర్ చక్ర అవార్డ్స్తో భారత ప్రభుత్వం సత్కరించింది. అండ్ మాస్టర్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎంఎన్ సంఘాల్ని కూడా మన భారత ప్రభుత్వం వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. అండ్ ఐఎన్ఎస్ వీర్ని ఇంజనీరింగ్ ఆఫీసర్గా పనిచేసి నడిపించినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ ఐఎన్ఎస్ వీర్ ఇంజనీరింగ్ ఆఫీసర్ అయినటువంటి ఫూల్ కుమార్ పూరిని కూడా నౌసేన మెడల్తో సత్కరించారు. డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా జరిగినటువంటి ఈ ఆపరేషన్ ట్రైడెంట్, ఈ విజయంతో భారత త్రివిధ దళాలకు కూడా నూతన ఉత్తేజం వచ్చింది. డిసెంబర్ 3వ తేదీన వాళ్ళు యుద్ధం మొదలు పెడితే డిసెంబర్ 16వ తేదీన వాళ్ళు మొత్తం అందరూ స్వాధీనం ప్రకటించి సరెండర్ అయిపోతే మనం ఆ యుద్ధాన్ని ఆపేశాం. అంటే వాళ్ళు మొదలుపెట్టిన యుద్ధాన్ని మనం ఫినిష్ చేశాం. నిజంగా ఏదో సినిమాల్లో వాటిల్లో చెప్పినట్టుగానే మీరు యుద్ధం మొదలు పెడతారు కావచ్చు, మేము ఫినిష్ చేస్తాము మిమ్మల్ని నేల కూల్చి అని భారత ప్రభుత్వం, భారత త్రివిధ దళాలు నిరూపించాయి. అటువంటి అద్భుతమైనటువంటి దానికి అంకురార్పణ చేసినటువంటి, అంటే యుద్ధంలో ఎప్పుడు కూడా పై చేయి వాళ్ళు ఫస్ట్ స్ట్రైక్ చేయడంతో వాళ్ళు సాధించారేమో, కానీ మొట్టమొదటి విజయం నావికాదళం సాధించింది ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా. సరిగ్గా 4 రోజులకి ఆపరేషన్ పైథాన్ని కూడా మనం నిర్వహించాం, అందులో కూడా సక్సెస్ అయ్యాం. అట్లా అనేక ఆపరేషన్స్ తోటి భారత త్రివిధ దళాల సంయుక్త కృషితోటి పాకిస్తాన్ని మట్టి కరిపించినటువంటి ఉదంతాలకు సంబంధించినటువంటి అద్భుతమైన గాథలు మన పిల్లలకి తెలియజేయాల్సిన సందర్భం ఇది. అండ్ ఇండియన్ నేవీ డే సందర్భంగా నావికా దళానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుదాం. అండ్ వాళ్ళ కృషి వల్లనే, వాళ్ళ త్యాగాల వల్లనే మనం కంటి మీద కునుకు పడుతుంది మనకంటే గనక, మనం నిద్రపోతున్నామనంటే గనక, ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే గనక వాళ్ళు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. కాబట్టి మొత్తానికి భారతదేశానికి ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం 7500 కిలోమీటర్లు. ఈ సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా రక్షిస్తున్నటువంటి నావికా దళాలకి మరొకసారి అభినందనలు తెలుపుతూ మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.